హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. అశ్వత్థామ 1000 సంవత్సరాలుగా ఎలా బ్రతుకున్నాడు? అసలు అశ్వత్థామ అంటే ఎవరు? నిజంగా అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా? ఇటువంటి ఎన్నో విషయాల గురించి చాలామందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే అసలు అశ్వత్థామ ఎవరు? అతను నేటికి అంటే 1000 సంవత్సరాలుగా ఎలా బ్రతుకున్నాడు అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పురాణాల్లోని కొన్ని పాత్రల గురించి చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన చిరంజీవి అని ఉండటం కనిపిస్తుంది. చిరంజీవి అంటే మరణం లేనివాడు. భారత పురాణాల్లో కొందరిని చిరంజీవులుగా పేర్కొంటారు. వీరు మొత్తం 7 మంది. అంటే వీరిని సప్త చిరంజీవులుగా చెబుతారు. అందులో అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వ్యాస మహర్షి. వీరిలో 6గురు వారు చేసిన మంచి పనుల వల్ల చిరంజీవులయ్యారు. ఒక్కరు మాత్రం శాపం వల్ల చిరంజీవి అయ్యారు. అతనే అశ్వత్థామ. అశ్వత్థామ ఒక గొప్ప వీరుడు. కురుక్షేత్రం మొత్తంలో అర్జునుడికి ఎదురు వెళ్లగల కొద్దిమంది వీరులలో అశ్వత్థామ ఒకరు. అంత గొప్ప వీరుడికి శాపం ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? 1000 సంవత్సరాలుగా అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు మరియు కృపి దంపతులకు శివుడి వరం వల్ల అశ్వత్థామ జన్మించాడు. అశ్వత్థామ పుట్టుకతోనే నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ఉండటం వల్ల ఆకలి దప్పుల నుండి రక్షణ పొందుతాడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం కలిగిన వీరుడు ఈ అశ్వత్థామ. మహాభారత సంగ్రామంలో అశ్వత్థామ కౌరవుల పక్షాన నిలబడతాడు. ద్రోణాచార్యుడు కూడా యుద్ధంలో కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. యుద్ధంలో ద్రోణాచార్యను ఓడించటం పాండవులకు ఎంతో కష్టమైన పని. ఇందుకోసం శ్రీకృష్ణుడు ఓ పథకం వేస్తాడు. ధర్మరాజుచే అశ్వత్థామ చనిపోయాడని చెప్పమంటారు. యుద్ధ సమయంలో పాండవులు ద్రోణాచార్యునిపైకి వెళ్తున్న సమయంలో ధర్మరాజు ఎదురుగా వచ్చి అశ్వత్థామ హతహహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని చిన్నగా చెబుతాడు. దీంతో అశ్వత్థామ అంటే తన కుమారుడు చనిపోయాడని భావించిన ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అతనుగా భావించి ద్రోణాచార్యుణ్ణి చంపేస్తారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న అశ్వత్థాముడు కోపోద్రిక్తుడవుతాడు. పాండవుల సైన్యంలో చాలా మందిని హతమారుస్తూ ఉంటాడు. ఆ యుద్ధంలో అర్జునుడు, కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థామే. పాండవులని లక్ష్యంగా చేసుకుని అశ్వత్థాముడు దాడి చేస్తాడు. ఆ దాడిలో పాండవ పుత్రులు మరణిస్తారు. ఇది తెలుసుకొని శ్రీకృష్ణుడు, పాండవులు అశ్వత్థామను వెంబడించి వారి గురువు యొక్క కొడుకు అనే కారణంతో వదిలేస్తారు. కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసి అశ్వత్థామ కోపోద్రిక్తుడవుతాడు. కోపంలో విచక్షణ కోల్పోయి దాడికి ప్రయత్నిస్తాడు. అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ 2 అస్త్రాలు ఢీకొంటే దాదాపుగా ప్రపంచం అంతమైపోతుంది. దీంతో వెంటనే వ్యాస మహర్షి, నారదుడు వచ్చి అస్త్రాలను వెనక్కి తీసుకోవాలని కోరతారు. అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కాని అశ్వత్థామ మాత్రం తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. దిశ మారిన ఆ అస్త్రం పాండవుల భార్యలు, కోడళ్ల గర్భాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామ తలపై ఉన్న మణిని లాగేసుకొని శపిస్తాడు. 3000 సంవత్సరాలు చావు లేకుండా, శరీరం మొత్తం గాయాలు, రక్తం కారుతూ, నిద్రాహారాలు లేకుండా ఒంటరిగా జీవించాలని శపిస్తాడు. అలా కృష్ణుడి శాపంతో అశ్వత్థాముడు శరీరం మొత్తం గాయాలు, రక్తం కారుతూ ఉంటాడు. అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చాలా మంది విశ్వసిస్తారు. అలాగే అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చాలా కథలు కూడా చెబుతూ ఉంటారు. ఇక మధ్యప్రదేశ్కి చెందిన ఒక డాక్టర్ అయితే ఆయన తనకు కనిపించినట్లుగా కూడా చెప్పాడు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి ఆయన జీవిస్తున్నాడని ప్రచారంలో కూడా ఉంది. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని కూడా అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము కారుతూ, నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చాలా మంది చెబుతూ ఉంటారు కూడా. అశ్వత్థాముని శపించే ముందు
శ్రీకృష్ణుడు అతడి నుదుట ఉన్న మణిని తీసేసుకుంటాడు. కాబట్టి ఆ మణి అతడితో ఉన్నంతవరకు ఏ ఆయుధం వల్ల కాని, దేవతలు, నాగుల వల్ల కాని అతడికి ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పికలు కూడా ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలామంది బలంగా నమ్ముతారు కూడా. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఒక హోటల్కి వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయం అవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్లీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కి వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని కూడా అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. అతడు కనిపించిన సమయంలో మాత్రం ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతూ, చీము కారుతూ కనిపిస్తాడని కూడా అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. అలాగే గాయాలకు రాసుకునేందుకు పసుపును కూడా అడుగుతూ ఉంటాడని, పసుపును తీసుకుని గాయాలకు రాసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడని, మళ్లీ తిరిగి కనిపించడని కూడా అక్కడి ప్రజలు చెబుతున్నారు. దీన్ని బట్టి అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. చూశారు కదండి, అశ్వత్థామ ఎవరు, శ్రీకృష్ణుడు ఆయనకు ఇచ్చినటువంటి శాపం ఏంటి, అలాగే అశ్వత్థామ నిజంగా ఇంకా బ్రతికే ఉన్నాడా, దీనికి సాక్ష్యం ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.